UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో నేను లవ్ అనేది చేసిన చెప్పినా కదా అక్క, అది అయిపోయింది అక్కడి వరకే ఎండింగ్. ఓకే దాన్ని అక్కడికే ఆపాలి. కానీ మళ్ళీ రిలేషన్ ఉంది, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు లేదే. నాకు ఫోన్ కూడా మొబైల్ కూడా ఇవ్వరు ఇంట్లో. ఎవరైతే మీరు నా ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళకు కూడా అడగండి, నా దగ్గర మొబైలే ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వరు, ఎందుకంటే ఎవరైనా లవ్ చేసేదేమో అదని చెప్పేసి మొబైల్ ఇవ్వలేదు. సో దాన్ని కూడా మళ్ళీ లేదు, లేని రిలేషన్ ని మళ్ళీ పుట్టిస్తారు అక్క. మ్యారేజ్ చేస్తాం అనడం గానీ, మీరు అన్నారు కదా ఇందాక, ఎందుకు ఇంత చిన్న వయసులో లవ్ అని, మళ్ళీ ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఎందుకు అక్క నాకు? నేను చేసిన అక్క తప్పు చేయలేనని అంటలేను, తప్పు చేసిన. కానీ చేయకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అంటారు, నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడు చేస్తలేమంటారు. ఎట్లా నేను ప్రూఫ్ అయితే చేయలేను అక్క వాళ్ళకి. ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పు, నేను చేస్తలేనా చేస్తున్నా అని. నాకు సపోర్టింగ్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు నా దాంట్లో చేయాలన్నా కూడా. ఎందుకంటే నేను ఎవరిని నమ్మను కాబట్టి వాళ్ళు కూడా ఎవరు నన్ను నమ్మరు. నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు అని ప్రతిదాన్ని గుచ్చితే నా హార్ట్ నేను ఎంతో స్పాయిల్ అయిపోయింది అక్క నా లైఫ్. అప్పటికే నేను చాలా బ్రోకెన్ లో ఉండే. అంతా అయిపోయినాక కూడా మళ్ళీ లేనిపోనివన్నీ తెస్తే కాదు అని చెప్పేసి నా అంతకు నేను ఉండాలనుకున్నా ఉంటున్నా. ఓకే, సో ఆ సిచ్యువేషన్ నేను చాలా బాగా హర్ట్ చేసింది. సో అంటే నీకు లవ్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు, కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందో వాళ్ళ మేబీ ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏంటంటే నీకు అది అర్థమైందో లేదో తెలీదు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు తెలియవు మ్యాటర్స్. అవునా? తెలుసా? తెలుసు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడే తెలుసు, విడిపోయింది కూడా తెలుసు, అయిపోయింది కూడా తెలుసు. మేబీ వాళ్ళు ఏమైనా మళ్ళీ అదే తప్పు చేస్తుందేమో, అమ్మాయి తప్పు మార్గంలో ఏమైనా వెళ్తుందేమో, మేబీ ఇట్లానే కంటిన్యూ. ఇంకా నీ ఫ్రెండ్ కూడా బ్యాడ్ గా చెప్పింది అన్నావు. నీకు మ్యారేజ్ చేద్దామని అనుకున్నారే, కానీ మ్యాచెస్ చూసారా? ఒక అబ్బాయి ఫోటో వచ్చింది, నేర్చాను చాలా రోజు ఎందుకు ఇట్లా అని. మళ్ళీ తర్వాత వద్దు అన్న తర్వాత మా సిస్టర్ కి నాకు కూడా చాలా ఫైట్ అయింది ఆ రోజు. చేసుకో అంటే నేను చేసుకోను అని అంటే, చేసుకో ఏంటి అది ఇది అని చెప్పేసి చాలా రాష్గానే నడిచింది గొడవ. చేసుకోను అది ఇది అన్నాక ఇక ఆపేసిరు అనమాట అక్కడికి మ్యాటర్. కానీ ఇక ఇట్లా కాలేజ్కి వెళ్తున్నా, కొద్దిగా ఒక 5 minutes లేట్ అయినా కలిసావు, 5 minutes లేట్ అయినా వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడావు అట్లా. చెప్పలేనక్క ఎంక్వైరీ. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు నా మీద కోపమే. నేను చిన్నగా ఎదిగినా కూడా తట్టుకోలేరు. ఎందుకు నా ఇన్స్టా ఐడి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, పేరు మెన్షన్ చేయను, అమ్మాయి దగ్గరనే లాగిన్ అవుతుండే. అప్పుడు నాకు ఫోన్ లేకుండే కదా, లాగిన్ అవుతుండే. నావి చాలా రీల్స్ ఉండే. ఇంతకన్నా ముందుకు నేను మంచిగా తీసేదాన్ని రీల్స్, దానికే నాకు 2K followers వచ్చారు. అట్లనే చేసుకుంటూ పోతుండే మంచిగా. కానీ అమ్మాయి నన్ను గెలికింది, ఆ రీల్స్ అన్ని డిలీట్ చేసేసింది, మొత్తం 1K followers ని తీసింది. అక్కడ స్టార్ట్ అయింది, ఇంతగానం ఉన్నారా ఫ్రెండ్సే అని. అప్పుడు స్టార్ట్ చేసిన నేను స్మోక్ చేసి. వాళ్ళే దిగుతారా అక్క, వాళ్ళే దిగగలరా, నేను ఎదగలేనా? అలాంటప్పుడు నువ్వు ఎట్లా చూపించాలి? రాంగ్ వేలో ఎదగాలి అనుకోవడం, ఇది రాంగ్ వే అని అంటారు అక్క మీరు. నాకు రాంగ్ వే కాదక్క, నాకు స్మోక్ అలవాటు ఉండే, అదేదో నేను లైవ్ లో చేసిన, ఆ వీడియో పోయింది 3.2 million. సరే, నువ్వు నీ వరకు నువ్వు ఉన్నావు, ఓకే. నువ్వు సిగరెట్ తాగు, తప్పు లేదు. డ్రింక్ చెయ్యి, తప్పు లేదు, ఓకే. అది నీ ఇష్టం, మేమెవరని చెప్పడానికి కాదు, ఓకే. కానీ నీ ఇన్స్టా చూసిన వాళ్ళు ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా? ఎందుకు కారు? అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా అక్క. చెప్పాలి. ఇప్పుడు నీ నుండి ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు చాలా జనాలని ఎంత ఘోరంగా చెడగొట్టాలో అంత ఘోరంగా చెడగొడుతుంది. ఎంతమంది పిల్లలు అక్క అట్లా నేర్చుకుంటారు అక్క. నేర్చుకుంటే వాళ్ళ మిస్టేక్ అవుతుంది, నా మిస్టేక్ ఏం కాదు కదా. కానీ చెప్తున్నా నేర్చుకోండి అని చెప్పేసి కింద మెన్షన్ అయితే వేస్తలేను కదా. మీరు చెయ్యండి అంటేనే కాదు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది? నార్మల్ గా చేయాలనిపించింది, చేసిన. వేరే వాళ్ళు వీడియోస్ చూస్తుంటే అరే మనం కూడా చేయొచ్చు కదా. వేరే వాళ్ళది నేను తీసుకోలేదు అక్క, వీడియోస్ తీసుకున్నా, కానీ స్మోక్ వేరే వాళ్ళది స్మోక్ కాదు. వేరే వాళ్ళు వీడియోస్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ చూస్తేనే కదా నీకు అర్థమైంది. సో వేరే వాళ్ళని చూసే కదా నువ్వు చేసినావు. స్మోక్ అనేది నీ ఐడియా. ఇప్పుడు అలానే ఇంకో ఆడపిల్లని తీసుకో, అరే ఈ అక్క స్మోక్ చేస్తుంది, నేను కూడా ట్రై చేస్తా. వాళ్ళ మైండ్ సెట్ ని నువ్వెలా డిసైడ్ చేస్తావు? చెడిపోతారు కదా. అది ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు బయటకు వచ్చి ఎంత సఫర్ అయినావో, వేరే వాళ్ళు నిన్ను చూసి బయటకు వస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? రేప్స్ జరుగుతాయి, అటాక్స్ జరుగుతాయి,
వీటన్నింటి గురించి మనం నాకు- ఎప్పుడైనా ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి, నేను పద్ధతిగా ఉండు, బట్టలు వేసుకో నీట్ గా ఇట్లా అని చెప్పా, స్మోక్ చెయ్యి అని చెప్పా. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి గాని మన వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వకూడదు. అది నేను చెప్తాను కదా అవ్వండి, నన్ను చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పేసి. నువ్వు నోరు తెరిచి ఇప్పుడు మీ వాళ్ళు నువ్వు చెడిపోతేనే నేను చూడాలని చెప్పిండ్రా, లేకపోతే నువ్వు ఇట్లా చెడిపోవాలని అట్లా పెంచిండ్రా? ఇదంతా చెప్పినంత మాత్రం నేను ఎట్లా ఆపాను, మీరు చెప్పి వేస్ట్ కదా అక్క. నేను ఆపమని నువ్వు నాకు అర్థం చేపిస్తున్నావు కరెక్టే. నువ్వు నాకు అర్థం చేపిస్తున్నావు. ఆలోచిస్తున్నావా ఎప్పుడైనా నా వల్ల ఎవరైనా చేస్తారేమో అని? ఆలోచించా, ఇట్లనే చేస్తావు. ఇట్లానే చేస్తా. ఇంత ధైర్యం బ్యాక్ ఎవరైనా ఉన్నారా? ఎవ్వలేరు బ్యాక్ ఎవరు ఎందుకు అక్క, ఎవరు ఉండాలి చెప్పు, ఎందుకు ఉండాలి చెప్పు? అడుగుతున్నా నేను. లేరు, ఎవ్వరు లేరు. నీకు ఇంత ఎవరు లేరు, కానీ వచ్చినప్పుడు వస్తారు. అంటే గొడవ అయినప్పుడు ఎవరైనా వస్తారు అక్క. ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారు. ఎవరంటే అనుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారు కదా. అదే అందులో ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ ఎవరు వస్తారు అట్లా చెప్తాం అక్క, వస్తారు కానీ పక్కా వస్తారు. ఓకే, నైట్ ఎక్కడున్నావు అంటే చెప్పవు. చెప్పా. గొడవలు అయితే అయినాయి, ఆ నుండి బయటికి వచ్చావు. ఫ్రెండ్స్ ఓకే అంతేనా? ఒకరు బయటికి పొమ్మంటే బయటకు వచ్చావు. అక్కడ నైట్ ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ నైట్ ఏడికి పోయినావు? మళ్ళీ వచ్చిందని చెప్పారు కానీ మళ్ళీ పోయినా చెప్పలేదా? ఆడికే పోయినావా? ఆడికే పోయినా అన్నీ ఉంటా. ఫ్రెండ్స్ అక్క, నేను నార్మల్ గా ఇంటర్వ్యూస్ కోసం వచ్చినా కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. నార్మల్ గా ఫైట్ అయింది, వచ్చినాము, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయినాము అంతే. ఇంకే హిడెన్ టాలెంట్స్ ఏమి ఉన్నాయి? స్మోక్ చేయడము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము, ఆ జనాలను చంపే అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఇంకా అబ్బాయిలను రెచ్చగొట్టడం అంటే ఏందో అనుకున్నా. నీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎట్లా రెచ్చగొట్టచ్చు అమ్మాయిలు అని. ఇంకేం ఉన్నాయి హిడెన్ టాలెంట్స్? ఏం లేవు. ఫస్ట్ రీలే కదా మిలియన్స్ లో పోయింది. 3.2 million. ఎవరు షూట్ చేస్తున్నారు నీకు వీడియోస్? నా ఫ్రెండ్ అమ్మాయి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరే అమ్మాయిలను ఫాలో అవుతావు? నా ఫ్రెండ్స్. ప్రాణం. జాన్ జబ్బా. ఎందుకు, ఎక్కడ పరిచయం అయ్యారు? వాళ్ళైనా చిన్నప్పటి నుంచి? లేదు, ఇక్కడ వాళ్ళే గానీ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు నాతో. నువ్వు తీసుకెళ్ళిపోయినావా? నేను తీసుకెళ్ళిపోలేదు. ఓకే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నావా లేదంటే? వాళ్ళతో ఉండట్లేదు, వేరే ఫ్రెండ్స్ తో ఉంటున్నా. వాళ్ళకి తెలుసు అంతే. మళ్ళీ ఈ వీడియో చూసి మమ్మీ వాళ్ళు వాళ్ళతో ఉంది అనుకోగలరు. నేను వాళ్ళతో లేను మమ్మీ. మమ్మీ వాళ్ళు అనుకుంటారు మళ్ళీ వాళ్ళతో ఉందేమని. ఫ్రెండ్స్ అంతే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అంతే, వాళ్ళతో నేను ఉండట్లేదు అంతే. ఓకే, అబ్బాయిలతో ఎలా ఉంటది నీ ర్యాప్? అన్న చెల్లి ఫ్రెండ్స్ అంతే, బెస్ట్. ఇన్ని రోజులు నేను పతిత్తు మాటలు మాట్లాడడం అంటే నాకు మీనింగ్ సరే రాప్ ఎట్లుంటదంటే ఇంకెట్లుంటది చెప్పక్క. ఇప్పుడు అర్థమై నిన్ను యూత్ అర్థమైతుందిరా నాకు. ఏమంటారు, శుద్ధ పూస చెప్తలేను కదా, ఫేమస్ అయింది చూడు ఆ డైలాగ్, శుద్ధ పూస సాంప్రదాయాన్ని శుద్ధ పూసని. లేదక్క, ఎట్లుంటది అంటే ఎట్లుంటది, రా పోవే అట్లా. అన్న చెల్లెలు కూడా ఉన్నారు, ఎక్కువ అంటే అన్నలే ఉన్నారు. కొంత ఒక 15 to 20 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా మిగతా చాలా మంది అన్నలు ఉన్నారు. ఓకే, చదువుకోవాలని అనిపించట్లేదా? ఇంకా అనిపించదు. ఇప్పుడు ఎట్లా నేను చదివి వేసినా కూడా ఎక్కదు, అర్థమైపోయింది. ఎక్కదు. ఓకే, బచాయించిన ఒక సీట్ మిగిలింది అక్కడ, మిగిలిపోయింది, వేరే వానికి ఇచ్చేసుకో. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నీ గోల్ ఏంటి? ఏం లేదు, ప్రెసెంట్ ఏం లేదు మైండ్ లో. సో ఎట్లా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నావు అనే అది ఐడియా కూడా లేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఇంకెంతమంది అని, అప్పటికి ఆపేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. సో చేసుకుంటా. చేసుకొని ఏం చేస్తా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాము. అన్ని ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్టు కావు కదా అక్క ఏది. ఓకే, సో ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా? ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. వాళ్ళ ఇంట్లో తెలుసా? ఎవరింట్లో? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలుసు. ఒప్పుకున్నారా నువ్వు సిగరెట్ తాగినా, స్మోక్ డ్రింక్ చేసినా? అమ్మో, సిగరెట్ డ్రింక్ అనేది తెలియదు. నీ వీడియోలు చూడట్లేరా వాళ్ళు? ఆంటీ వాళ్ళ వీడియోలు చూడరు. ఎందుకు, బ్లాక్ చేసిన వాళ్ళిద్దరిని? చేసేసిన. ఓకే, అది మ్యాటర్. వాళ్ళకు బ్రదర్స్ సిస్టర్స్ లేరా మరి? ఒక్కడే కొడుకు. ఏం చేస్తుంటారు మీ అత్త మామ? తెలీదు అంత. ఇంటర్వ్యూస్ కూడా చూడరా? ఎవరు? ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూపియొద్దని చెప్తా. స్క్రోలింగ్ లో అక్కడ ఇక్కడ వస్తే ఏమో దాన్ని ఏమనలేం, కానీ బాగానే మాట్లాడదు, సపోర్టింగ్. తెలుసు నార్మల్ గా కొంచెం తెలుసు, డ్రింక్ చేస్తా. ఓకే, ఏమనలేరా? నాకే భయం అయితే మాట్లాడాలంటే, కొంచెమే మాట్లాడతా అప్పుడప్పుడు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంటర్వ్యూ ద్వారా? నీకు ఎట్లాంటి కాల్స్ వస్తున్నాయి? ఏమైనా కాల్స్ వస్తున్నాయి? అదే అన్నావు కదా టార్గెట్ అని, ఏమంటున్నారు?
ఎవరో నార్మల్ గా అనుకుంటారు, ఓకే ఈ అమ్మాయితో మాట్లాడాలి, ఈ అమ్మాయితో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని కొన్ని రూమర్స్ వచ్చినాయి. దానికోసం నేను అందులో తెలిసిన ఒక్క క్వశ్చన్ మార్క్ కి నేను కాల్ చేసిన, ఇట్లా ఇట్లా అంటున్నారంట ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళు అంటారు నిన్ను ఇట్లా చేసాం చూడు అది ఇది అని చెప్పేసి. ఏం చేశారు అక్క? ఏం చేయలేరు, నిన్ను ఎవరేం చేస్తారు? ఏం చేయలేరు. నువ్వు రాధికల సంఘానికి లీడర్ president నువ్వు. నేనే. దాన్ని స్థాపించినట్టే ఉన్నావు నువ్వే. నిన్నెవరేం చేస్తారు చెప్పు? మేమే వేసి అంత ధైర్యంగా నా ముందు కూర్చొని నువ్వు సిగరెట్ తాగడం నేనే ఏమనలేకపోయినా నిన్ను. ఎవరైనా కొడితే ఎందుకు అంటారు కొట్టలేము, అక్క? ఎందుకు కొట్టిండ్రు అని అంటారు, అవును. పిలిచి కొట్టిండ్రు అంటారు. ఎందుకు ఎక్కడ నువ్వు బాగా? కొడతావు అక్క నన్ను? నాకేం అవసరం లేదు ఆ, తల్లి. మరి. నీ మీద చెయ్యేసి నాకేం అవసరం కానీ ఆ గలీజ్ పని నాకు గలీజే తెలుసా, అది కూడా గలీజే నాకు. ఎందుకంటే కొడితే మారుతారు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళే కొట్టేవాళ్ళు, కొట్టారా? ఉమ్. కానీ అయినా నువ్వు మారలే. ఇక ఎవడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా కొట్టిండు అన్నావు, అయినా మారలే. ఇక నీ యాంకర్ కొడితే ఏం మారుతావు అంతే చెప్పు. కమెంట్లు ఆన్ చేయాలని ఎప్పుడు అనిపించలే ఫైనల్ గా? అనిపించింది మొన్న ఆన్ చేసిన ఒక 2 వీడియోస్ కి. ఓకే, ఎట్లా వచ్చినాయి? అన్ని బాగానే వచ్చినాయి, ఒక 2-3 గలీజ్ వచ్చినాయి. నాకు ఒక 1 పఫ్ ఇస్తావా అట్లా అట్లా అని వచ్చినాయి. పప్పియా పప్పా? పఫ్ పప్పి కాదు, పప్పి కాదు, పప్పే కదా, పప్పి కాదు కదా. కాదు. ఓకే, పప్పి మీ ఆయనక, పప్పి మా ఆయనకి, పప్పు ఫ్యాన్స్. ఫ్యాన్స్ కి. ఓకే, ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? 13,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా? ఏం చెప్తావు అనుకుంటున్నావు ఈ ఇంటర్వ్యూ ద్వారా? నీ fans ఎంకరేజ్ కి? చేయమని చెప్తా ఇట్లానే. నన్ను నాశనం చెయ్యి, మీరు నాశనం గారి, దీని మీనింగ్ అంతేనా? అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, రౌడీ పోరి అలియాస్ రాధిక గారి ఇంటర్వ్యూ ఇది. ఆమె ఏం చేసినా మారదు అనేది మెంటల్ గా అర్థమైపోయింది అందరికి. ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఆమె దారిలో అయితే నడవకండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.